వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవైతే మా ఇంటి సంక్రాంతి సంబరాలు. హ్యాపీ భోగి. ఇదైతే మా పాత కంప్యూటర్ టేబుల్. ఇది కూడా వేస్తాం, పాడైపోయింది. ఇక్కడైతే ఇవన్నీ వేస్తున్నాను. భోగి అయితే చాలా బాగా చేసుకున్నాం. మార్నింగ్ లెగిసి చాలా చాలా బాగుంది. అట్మాస్ఫియర్, వెదర్ కానీ సూపర్. అసలు కాలనీలో అందరూ వచ్చారు. భోగి మంట వేసాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఫొటోస్ తీసుకోవడం హడావిడంతా మందే. హ్యాపీ భోగి. భోగి రోజు ఎప్పుడూ మేము ముగ్గేసుకుంటాం, ఎందుకంటే సంక్రాంతి మార్నింగ్కి ముగ్గు చాలా బాగుంటుంది. అండ్ సంక్రాంతి రోజు అంత టైం ఉండదు ముగ్గేయడానికి, కాబట్టి భోగి రోజు వేసుకుంటాం. ఇంకా కాలనీ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మా మమ్మీ ముగ్గేస్తుంటే అందరూ హెల్ప్ చేస్తున్నాను, అందరూ వచ్చారు. చాలా బాగా వేసుకుంటున్నాం మేమైతే. ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని చిన్న పిల్లలు కూడా కలర్ వేస్తాం, మేము వేస్తాం అని వచ్చారు. చాలా బాగా వేసుకున్నాం. హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే చాలా పెద్ద విషయం మాకు. ఎంతైనా అందరూ ఉంటేనే కదా హ్యాపీనెస్ అంతా. ఇంకా అందరం అలా చాలాసేపు పట్టింది ముగ్గేయడానికి. మా మమ్మీ ఫస్ట్ బార్డర్ వేసింది. ఇంక అందరం కూర్చొని కలర్ వేసి, ఇంకా చిన్నపిల్లలు కూడా ఎంత బాగా వేస్తున్నారు చిట్టి చిట్టి చేతులతో. అసలు చాలా ముచ్చట వేస్తుంది. అసలు నేను కూడా హెల్ప్ చేశాను. చాలాసేపు పట్టింది అలా ముగ్గు వేయడానికి మాకైతే. యాక్చువల్లీ ఇలాంటి సాంప్రదాయాలన్నీ మనం పాటించాలి. ఎంతైనా పూర్వీకులు ఆచారాలు అవన్నీ పాటిస్తేనే మనకు కూడా మంచిది. అవన్నిటి వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ముగ్గులు ఎందుకు పెడతారంటే మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ మనం వేసే పిండి ముగ్గుల వల్ల కానీ అవన్నీ తింటాయని చెప్పి పూర్వకాలంలో ముగ్గులు వేసేవాళ్ళు. అంటే విలేజెస్లో కానీ ఆ పిండితో ముగ్గేస్తారు. సో బర్డ్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ తింటాయని చెప్పి. ఇంకా టౌన్లో అయితే ప్లాస్టర్లు, ఈ ప్లాస్టిక్ ముగ్గులే. ఇంకా ఇప్పుడు కూడా మనకు కలర్స్ వేస్తున్నాం, అవే అంత మంచిది కాదు నేచర్కి. బట్ మన పూర్వీకులు ఆచరణలు పాటిస్తే మనకు కూడా చాలా మంచిది. ప్రతి ఆచరణ వెనుక డెఫినెట్లీ ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు మనకి తెలియకపోవచ్చు, తర్వాత ఎప్పటికో తెలుస్తుంది. ఇంకా మా ముగ్గు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంత చిన్న ముగ్గుకి ఇంతమంది వేసాము. అసలు చాలా చిన్న ముగ్గు, కానీ మేమంతా మాత్రం ఫుల్ యాక్టివ్గా అసలు నేనంటే నేను అనుకుని వేస్తాం ఫుల్గా. ఇక్కడ మా బాబాయ్ హైలైట్. అంటే మా బాబాయ్ అసలు చాలా స్పోర్టివ్గా ఉంటాడు. అసలు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ మేము ముగ్గు అయిపోయాక నేను బార్డర్ వేస్తాను, నేను ఫ్లవర్ పాట్ వేస్తానని చెప్పి వచ్చాడు. ఫ్లవర్ పాట్ వేస్తున్నాడు. ఇక్కడ ఫ్లవర్ అంటది, అవేమో ఆకులు, అదేమో కొండ. సో ఫ్లవర్ పాట్ అనమాట అది. మా బాబాయ్ వేసిన దానికి నేనైతే నీట్గా కలర్ వేసి మంచిగా డెకరేట్ చేశాను నా ముగ్గుని. మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అసలు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటాడు. అసలు ఇలా ఉంటాడు అంటే ఎవరు నమ్మరు. ఫుల్ అందరూ కలిసి ఇదిగో మా పంది తమ్ముడు ఉన్నాడే, పెట్టాడు ఒక పెద్ద ఒట్టు, ఎదవా నరికే అలా ఎదవని. అలాగ ఇంకా లాస్ట్ టైం భోగికైతే ఫుల్ కలర్స్ వేసుకుని ఆడుకున్నాం ఫుల్గా. అసలు ఫుల్ కలర్స్ వేసుకొని ఆడుకున్నాం. ఈసారి కూడా నేను కలర్స్ రాయడం మొదలుపెట్టాను. మా బాబాయ్ వేసిందని నేను చాలా నీట్గా రెడీ చేశాను అనమాట. ఆ పువ్వు నీటి మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ వైబ్లో ఉన్నారు. భోగి రోజు మాత్రం ఫుల్ ఆన్ డ్యాన్స్ అనమాట. ఇంకా చాలా చాలా బాగా చేశారు అందరూ. ఇంకా ఎగిరి గంతులేయడమే. ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను ముగ్గేసేదాన్ని. ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు ఏంటో కానీ అందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు. అసలు ఫుల్ డ్యాన్సులు, స్టెప్పులు. ఇంకా అరకు ట్రైబల్ డ్యాన్స్ వేద్దామన్నారు. దానికి కూడా అందరం అలాగా చాలా బాగా చేసాం. అస్సలు అనుకోలేదు ఇంత బాగా అవుతుందని. ఫైనల్లీ మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో అనుకుంటే ఏదో అయింది. చాలా చాలా బాగా వచ్చింది. మా బాబాయ్ వేసిన 2 బాటిల్ హైలైట్ అయిపోయాయి. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం ముగ్గు. అలా టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళాము. ఇంకా
వీడు మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అలా టిఫిన్ చేసి సంక్రాంతి సంబరాలకు వచ్చాం. సంక్రాంతి సంబరాలు చాలా బాగున్నాయని అందరూ చెప్తున్నారు. రీల్స్లో, ఇన్స్టాలో అన్నీ అవే. సో వెళ్ళామన్నమాట, ఎలా ఉంటుందో చూద్దామని. చాలా బాగుంది డెకరేషన్ అయితే, చాలా చాలా బాగా చేశాడు. టెంపుల్ అవుట్లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. లోపల కూడా ఫొటోస్ దిగడానికి అంతటికి చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఫుల్ గాలి అనమాట, చాలా చాలా చల్లగా ఉంది అక్కడ. అలా బయటికి వెళ్ళాం. వాట్ వ్యూ అసలు, సీరియస్లీ మొత్తం విలేజ్ లుక్ ఎంత బాగుందంటే, విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తం తెచ్చి మన కళ్ళకు కట్టినట్టు కళ్ళ ముందు పెట్టేశారు. అసలు సేమ్ విలేజ్లో ఎలా జరుగుతాయి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా చేశారు. సంక్రాంతి సంబరాలు అయితే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాం. ఇక్కడ కాళ్ళు ఉన్న మనిషి అయితే చాలా ఫుల్ కోఆపరేటివ్గా ఉంటాడు వీడియో తీసుకోవడానికి కూడా. మొత్తం అన్నీ తిరిగేసాం. అసలు చాలా చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ ఒక టెంపుల్ కూడా పెట్టారు, వెంకటేశ్వర స్వామిది టెంపుల్ కూడా చాలా బాగుంది. సింహాలు, పులిలు చాలా బాగున్నాయి అసలు. వెంకటేశ్వర స్వామిని చూడడానికి అయితే 2 కళ్ళు చాలలేదు, చాలా బాగున్నారు. ఇంకా కోలాటం, డ్యాన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చేశారు. సేమ్ విలేజ్లో ఎలాగైతే చిన్న చిన్న పాకలు, వెల్స్ ఇవన్నీ ఉంటాయో సేమ్ అలాగే పెట్టారనమాట. ఈ ఎలిఫెంట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అప్పటికి వచ్చిన బాబు వచ్చాడు అక్కడికి, ఫోటో దిగుదాం, వీడియో తీసుకుందాం అంటే. బట్ ఇట్స్ సో స్వీట్ అండ్ సో క్యూట్ అసలు. సో ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళాను. ఎద్దు అయితే చాలా కోఆపరేటివ్గా ఉంది నాతో, ఏమో కదలట్లేదు, మెదలట్లేదు. చాలా బాగుంది, వైట్ కలర్. హౌస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇక్కడే ఉండిపోవాలనిపించింది అసలు. ఎంత బాగుందో బుజ్జిగా అసలు. నాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అసలు. ఏంటో చాలా లైఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మా మమ్మీకి ఫోటోషూట్ చేస్తున్నాను, వీడియో షూట్. ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆల్వేస్ అండ్ ఎవర్ సో బ్యూటిఫుల్. మంచి ఎండలో వచ్చాం, ఫుల్ తల తిరుగుతుంది అసలు. చాలా ఎండగా ఉంది, తిరగడానికి ప్లేసులు సరిపోవట్లేదు, ఎంత చూసినా ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఒక డియర్ ఉంది, చాలా బాగున్నాయి అసలు మొత్తం అన్నీ. ఇంకా ఒక వెల్ కూడా ఉంది, వెల్ దగ్గర డియర్ లాంటిది పెట్టారు. వెనకాలైతే జైంట్ వీల్ అవన్నీ కూడా, అది ఫుల్ ఎగ్జిబిషన్. అక్కడికి ఇంకా వెళ్ళలేదు మేము. ఇక్కడైతే ఫోటోషూట్. ఇక్కడ ఒక బుజ్జి క్రేన్ ఉంది పింక్ కలర్లో, నాకు ఎంత నచ్చిందో అసలు. ఎంత బుజ్జిగా ఉందో అసలు, చాలా బాగుంది. పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది అసలు. దాంతో అలా అక్కడే పడుకుని పోదాం అనుకున్నాను. నెక్స్ట్ డే సంక్రాంతి. ఇంకా పొద్దున లెగిసి నీట్గా తలస్నానం చేసి, ప్రతి ఇయర్ మా తాతయ్య పొత్తర్లు ఇస్తారు మా పూర్వీకులకి. మన ఆచారాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. That's it for this vlog guys. Meet you in my next vlog. Bye.